అధ్యాయం 46 నిరాహార యోగిని. సార్, ఈ ఉదయం మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీ రైట్ ఫోర్డ్ కారు నడుపుతున్నాడు. రోడ్డు మించి చూపు నావేపు మళ్లించి మెరిసే కళ్లతో ప్రశ్నార్థకంగా చూశాడు. రోజురోజుకి తాను బెంగాలులో ఏ ప్రాంతం కనుక్కోబోతున్నాడో అతనికి బొత్తిగా తెలిసేది కాదు. దేవుడు తలిస్తే ఇప్పుడు మనం ప్రపంచంలో 8వ వింత చూడ్డానికి వెళ్తున్నాం. పలచని గాలిమట్టుకే భోంచేసే యోగినిని చూడ్డానికి వెళ్తున్నాం. థెరిసా నాయ్మన్ను చూసిన తరువాత వింతలే వింతలు. అయినా శ్రీ రైట్ కుతూహలంగా నవ్వాడు. పైగా కారు వేగం పెంచాడు కూడా. అతని యాత్రా దినచర్య పుస్తకం డైరీలోకి ఎక్కడానికి అసాధారణమైన ముడిసరుకు మరింత దొరకబోతోంది. సామాన్య పర్యాటకుడి డైరీ కాదది. రాంచీ విద్యాలయం దాటి అప్పుడే బయటికి వచ్చాం. ఆ రోజు సూర్యుడి కంటే ముందే మేలుకున్నాం. మా బృందంలో మా కార్యదర్శి నేనూ కాక మరో 3 బెంగాలీ స్నేహితులు కూడా ఉన్నారు. ఉల్లాసకరమైన చల్లగాలి పీల్చుకున్నాం. అది పొద్దుటిపూట దొరికే సహజ మధువు. వేకోజామునే పనులకు బయలుదేరే రైతుల మధ్యనుంచి, రోడ్డుమీద మెల్లగా సాగే ఎడ్లబండ్ల మధ్యనుంచి కారు మెలకువగా నడిపించాడు మా డ్రైవరు. పెద్ద పెద్ద మూపురాలు కలిగిన ఆ బండెద్దులు హారను ధ్వనితో చొచ్చుకువచ్చే ఈ అపరిచిత వాహనానికి రోడ్డుమీద హక్కుని అంత సులువుగా ఇచ్చేవి కావు. సార్, ఈ నిరాహార యోగినిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి మాకు. ఆవిడ పేరు గిరిబాల అని చెప్పాను నా సహచరులకు. ఆవిణ్ణి గురించి చాలా ఏళ్ల కిందట స్థితిలాల్ నంది అనే పండితోత్తములు చెప్పగా విన్నాను. ఆయన మా తమ్ముడు విష్ణుకు చదువు చెప్పడానికి తరచుగా గడ్పార్ రోడ్డు వీధిలో మా ఇంటికి వస్తూండేవారు. గిరిబాలను బాగా ఎరుగుదును అని చెప్పారు స్థితిబాబు. తిండి తినకుండా బతకడానికి ఆవిడ ఒక యోగ ప్రక్రియ సాధన చేస్తుంది. ఇచ్ఛాపూర్, ఉత్తర బెంగాలులో దగ్గర ఉన్న నవాబ్గంజ్లో మాకు పొరుగింట్లోనే ఉండేది ఆవిడ. ఆవిణ్ణి సన్నిహితంగా పరిశీలించడం నేనొక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఏదైనా తిన్నట్టుకాని తాగినట్టుకాని నాకెన్నడూ కనిపించలేదు. చివరికి నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే నేను బర్ద్వాన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక పరీక్ష జరిపించమని అడిగాను. ఆ కథ విని ఆయన ఆశ్చర్యపోయి ఆవిణ్ణి తమ రాజమందిరానికి ఆహ్వానించారు. ఆవిడ ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకొని ఆయన ఇంట్లోనే తాళం పెట్టిన ఒక వాటాలో 2 నెలలపాటు ఉంది. తరువాత మరోసారి రాజమందిరానికి వెళ్ళి 20 రోజులపాటు ఉంది. 3వ పరీక్ష 15 రోజులు జరిగింది. ఈ 3 కఠిన పరీక్షల ద్వారా ఆవిడ నిరాహార స్థితిలో ఉంటుందని తాము నిస్సందేహంగా నమ్ముతున్నట్టు మహారాజావారు నాకు స్వయంగా చెప్పారు. స్థితిబాబు చెప్పిన ఈ కథ 20 ఏళ్లకు పైగా నా మనస్సులో నాటుకుపోయింది అంటూ ఇలా చెప్పి ముగించాను. నేను ఆ యోగినిని కలుసుకోకముందే కాలప్రవాహం ఆవిణ్ణి కబళించెయ్యదు కదా అని అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈపాటికి చాలా వృద్ధురాలై ఉంటుందావిడ. ఇప్పుడు ఎక్కడ ఉంటోందో, అసలు బతికుందో లేదో కూడా నాకు తెలియదు. కాని ఇంకొన్ని గంటల్లో మనం పురులియా చేరతాం. ఆవిడ సోదరుడికి ఒక ఇల్లుంది అక్కడ అన్నాను. 10:30కి మేము గిరిబాలగారి సోదరుడు లంబోదరడేతో ముచ్చటిస్తున్నాం. ఆయన పురులియాలో వకీలు. మా అక్కయ్య బాగానే ఉంది. ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంటూంటుంది. కాని ప్రస్తుతం బియ్యూర్లో మా ఇంట్లో ఉంటోంది. లంబోదరబాబు మా ఫోర్డు కారువేపు సంశయంగా చూశారు. స్వామీజీ, బియ్యూరు దాకా లోపలికి ఇంతవరకు ఏ కారు చొచ్చుకు వెళ్లలేదనుకుంటాను. మీరందరూ ఎడ్లబండి కుదుపలకు సిద్ధపడ్డమే మంచిదనుకుంటాను. మా బృందంలో అందరూ డెట్రాయిట్కే గర్వకారణమైన మా ఫోర్డు కారు పట్ల ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారు. ఈ ఫోర్డు అమెరికా నుంచి వచ్చినది అని చెప్పాను ఆ వకీలుకు. బెంగాలు నడిబొడ్డుతో పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చెయ్యడం విచారకరమైన విషయం.
గణేశుడు మీకు తోడువచ్చుగాక అన్నారు లంబోదరబాబు నవ్వుతూ. మర్యాదగా ఇంకా ఇలా అన్నారు. మీరెప్పటికైనా అక్కడికి చేరడమే జరిగితే గిరిబాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుందన్నది ఖాయం. ఇప్పుడావిడ 70వ పడిలో పడబోతోంది. అయినా ఆరోగ్యం దివ్యంగా ఉంది. అయ్యా, ఒక్క మాట చెప్పండి. ఆవిడ ఏమీ తినరన్నది పూర్తిగా నిజమేనా? మనస్సులో భావాల్ని బయలుపరిచే కిటికీల్లాంటి ఆయన కళ్ళలోకి సూటిగా చూశాను. అది నిజం. ఆయన చూపు నిష్కల్మషంగా, విశ్వసనీయంగా ఉంది. 50 ఏళ్లలో ఆవిడ ఒక్క ముద్ద కూడా అన్నం తినగా నేను చూడలేదు. ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమైనా నేను ఆశ్చర్యపోను కాని మా అక్కయ్య అన్నం తింటోందంటే ఆశ్చర్యపోతాను. ప్రపంచంలో ఈ 2 విశ్వ సంఘటనలు జరిగే అవకాశం లేదు కనుక ఇద్దరం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం. గిరిబాల తన యోగ సాధనలకు అలవికాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురుచూడలేదు అంటూ సాగించారు లంబోదరబాబు. ఆవిడ జీవితమంతా మా ఇంట్లో వాళ్ల మధ్య, స్నేహితుల మధ్య గడిచింది. ఆవిడ విచిత్ర స్థితికి వాళ్లందరూ అలవాటు పడిపోయారు. గిరిబాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే వాళ్లలో ఆశ్చర్యపోనివాళ్లు ఒక్కరూ ఉండరు. హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య సహజంగా విశ్రాంతి జీవితం గడుపుతుంటుంది. కాని పురూలియాలోనూ బియూర్లోనూ ఉన్న మా వాళ్లందరికీ ఆవిడ అక్షరాల అసాధారణ స్త్రీ అన్న సంగతి తెలుసు. ఆ సోదరుడి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మా చిన్న బృందం ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి బియూర్కు దారితీసింది. ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర లూచీలు, రొట్టెలు, కూర కొనుక్కోడానికి మేము ఆగాం. శ్రీ రైట్ నిరాడంబరమైన హిందూ పద్ధతిలో వేళ్లతో తింటూండగా ఊళ్ళో పిల్లలు చుట్టూ మూగి అతనివేపు కళ్ళప్పగించి చూస్తున్నారు. ఆ మధ్యాహ్నం మాకు చాలా శ్రమ కలిగించబోయే, ఆ సంగతి మాకప్పటికి తెలియదనుకోండి, ప్రయాణ ప్రయాసకు తట్టుకునేలా బలం చేకూర్చుకోడానికి వీలుగా మాకు కరకర ఆకళ్లు వేశాయి. ఇప్పుడు మా దారి ఎండకు మాడిన వరిపొలాల గుండా తూర్పుగా బెంగాలు, బర్ద్వాన్ విభాగంలోకి సాగింది. రోడ్లకు ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తీర్చి ఉన్నాయి. మైనాలు, కంఠంమీద చారలుండే బుల్బుల్ పిట్టలు పాడే పాటలు పెద్ద గొడుగుల్లాంటి కొమ్మలున్న చెట్ల సందుల్లోంచి వినవస్తున్నాయి. అడపాతడపా ఒక ఎడ్లబండి కనిపిస్తోంది. వాటి కొయ్య చక్రాల ఇనప పట్టాలు బండి ఇరుసు చేసే రినీ రినీ మంజు మంజు కీచుధ్వని మనోవీధిలో నగరాల సిమెంటు రోడ్లమీద కారు టైర్లు చేసే స్విష్ స్విష్ శబ్దానికి పూర్తి విరుద్ధంగా వినిపించింది. డిక్, ఆపు అంటూ చటుక్కున నేను అనేసరికి ఫోర్డు కారు దానికి అభ్యంతరం చెబుతున్నట్టుగా ఒక్క కుదుపు కుదిపింది. బరువు మొయ్యలేకపోతున్న ఆ మామిడి చెట్టు మనని కేకేసి పిలుస్తోంది చూడు. మేమైదుగురం చిన్నపిల్లల్లా ఆ మామిడి పళ్ళు పడ్డ నేలమీదికి ఉరికాం. పండ్లు ముగ్గి ఉండడం వల్ల ఆ చెట్టు ఘనంగా రాల్చింది. ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంటా పడకుండా నేలమీద రాలిపోవడానికే పుట్టాయి. రాతిగొట్టు నేలమీద తమ మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోడానికే పుట్టాయి అంటూ ఉదాహరించాను. అమెరికాలో ఇల్లాంటిదేమీ ఉండదు కదండి స్వామీజీ అంటూ నవ్వాడు నా బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు, శైలేష్ మజుందార్. ఉండదు అని ఒప్పుకున్నాను. మామిడి పండ్లతోనూ తృప్తితోనూ నిండి పడమటి దేశాల్లో వీటిని ఎంత పోగొట్టుకున్నానో. మామిడి పండ్లు లేని స్వర్గం హిందువు ఊహకే అందదు. ఒక రాయి విసిరి చిటారు కొమ్మనున్న చక్కటి పండు ఒకటి రాలగొట్టాను. ఉష్ణదేశపు ఎండకు వెచ్చగిలిన అమృత ఫలాన్ని కొరుక్కు తింటున్నవాణ్ణల్లా మధ్యలో ఆగి, డిక్, కెమెరాలన్నీ కారులో ఉన్నాయా అని అడిగాను. ఉన్నాయండి, సామాన్ల అరలో ఉన్నాయి. గిరిబాలగారు నిజమైన యోగిని అని కనుక రుజువైతే ఆవిణ్ణి గురించి పడమటి దేశంలో రాస్తాను
అటువంటి ఉత్ప్రేరక శక్తులు గల హిందూ యోగిని ఈ మామిడి పళ్లలో చాలా వాటి మాదిరిగా అజ్ఞాతంగా పుట్టి గతించిపోకూడదు. అరగంట గడిచాక కూడా నేనింకా ఆ శాంతిధామంలోనే విహరిస్తున్నాను. సార్, ఫోటోలకి కావలసినంత వెలుతురు ఉండాలంటే పొద్దుకుంకకముందే మనం గిరిబాలగారి దగ్గరికి చేరుకోవాలండి అన్నాడు రైట్. ఆ తరువాత చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఇంకా ఇలా అన్నాడు. పడమటి వాళ్లంతా సంశయమనస్కులు. ఫోటోలు లేకపోయినట్లయితే ఆవిణ్ణి గురించి చెప్పేది వాళ్లు నమ్ముతారని అనుకోడానికి వీల్లేదు. ఈ జ్ఞానశకలం వివాదరహితమైనది. జిహ్వాకర్షణ నుంచి నేను వెనక్కి తిరిగి మళ్లీ కారులోకి వచ్చి కూర్చున్నాను. నువ్వన్నది నిజం డిక్ అంటూ నిట్టూర్చాను కారులో అడుగుపెడుతూ. పడమటివాళ్ల వాస్తవికతాభిమానాన్ని మన్నించడం కోసం నా మామిడి పండ్ల స్వర్గాన్ని త్యాగం చేస్తాను. ఫోటోగ్రాఫులు తప్పకుండా కావాలి. వృద్ధాప్యంలో కనిపించే అవలక్షణాల్లా మొహం మీది ముడతల్లాటి గాళ్లతోనూ సెగ్గడ్డల్లా గట్టిపడ్డ బంకమట్టితోనూ మరింత ప్రయాసపెడుతూ వచ్చింది దారి. శ్రీ రైట్ ఫోర్డు కారును ఇంకా సులువుగా నడపడానికి వీలుగా మేము అప్పుడప్పుడు దిగి వెనకనుంచి తోస్తూ వచ్చాం. లంబోదరబాబుగారు నిజమే చెప్పారు. కారు మన్ని మొయ్యడం లేదు, మనమే కారును మోస్తున్నాం అన్నాడు శైలేష్. దూరాన ఒక పల్లె కనిపించేసరికి ఈ దిగడాల్లోనూ ఎక్కడాల్లోనూ మాకు కలుగుతున్న విసుగు మరుగుపడుతూ వచ్చింది. ప్రతి పల్లె చిత్రమైన నిరాడంబరత చూపే దృశ్యం. మా దారి మలుపులు తిరిగి అడవి నీడలో ఒదిగి ఉంటున్న పాతకాలపు నిర్మల గ్రామాల గుండా తాటి తోపులగుండా సాగింది అంటూ శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో 1936 మే 5 తేదీ పుటలో రాసింది ఇలా ఉంది. బురదమట్టితో కట్టిన ఈతాకు గుడిసెల గుంపులు చాలా ఆకర్షకంగా ఉన్నాయి. గుడిసెల తలుపుల మీద దేవుడి పేర్లలో ఒకటి అలంకారంగా రాసి ఉంటుంది. దిశములలతో ఉన్న చిన్నపిల్లకాయలు చాలామంది అమాయకంగా ఆడుకుంటున్నారు. తమ పల్లెలోకి పిచ్చిగా దూసుకువస్తున్న నల్లగా పెద్దగా ఉన్న ఎడ్లులేని బండిని తేరిపారి చూస్తున్నారు, లేదా చెల్లాచెదురుగా పారిపోతున్నారు. ఆడవాళ్లు నీడల్లోంచి తొంగి చూస్తున్నారు. మగవాళ్లు రోడ్డు పక్క చెట్ల కింద బద్ధకంగా విశ్రాంతి తీసుకుంటూ ఏమీ పట్టనట్టు ఉన్నా వాళ్ల చూపుల వెనక కుతూహలం ఉంది. ఒకచోట పల్లె ప్రజలు ఒక పెద్ద చెరువులో కులాసాగా స్నానాలు చేస్తున్నారు. బట్టలు మార్చుకోడానికి పొడిబట్ట ఒంటికి చుట్టుకుని తడిబట్టలు కిందికి జారవిడుస్తున్నారు. ఆడవాళ్లు పెద్ద పెద్ద ఇత్తడి బిందెలతో ఇళ్లకి నీళ్లు తీసుకువెళ్తున్నారు. దారి మిట్టపల్లాలుగా ఉండడంతో మాకు భలే తమాషాగా ఉంది. మేము ఎగిరెగిరి పడుతూ ఊగిసలాడిపోతూ వాగుల్లో పడి నిర్మాణం పూర్తికాని ఒక కాలిబాటకు చుట్టు తిరిగి పొడి ఇసుక ఉన్న నదీ గర్భాలకు అడ్డబడి జారుతూ చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతానికి మా గమ్యస్థానం బియూర్కు చేరుకున్నాం. బంకూరా జిల్లాలో ఉన్న ఈ కుగ్రామం దట్టమైన హరిత వృక్షాల ఒడిలో మరుగుపడి ఉంది. వానాకాలంలో వాగులు పొంగి వెల్లువలై పారుతూ ఉండగా పాముల్లాంటి రోడ్లు విషం వంటి బురద కక్కుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ ఊరు చేరలేరు అని చెప్పారు. ఊరి బయట ప్రత్యేకంగా ఒక స్థలంలో ఉన్న దేవాలయంలో అర్చన ముగించుకుని ఇంటి ముఖం పట్టిన భక్త బృందంలో ఒకర్ని మాకు దారి చూపించమని అడుగుతూ ఉండగా ఒంటిమీద అంతంత మాత్రంగానే బట్టలున్న కుర్రవాళ్లు 1 డజను మంది మమ్మల్ని గిరిబాలగారి ఇంటికి తీసుకువెళ్దామన్న ఉత్సాహంతో కారుకు 2 పక్కలా మూగేశారు. కొన్ని మట్టి గుడిసెలకు నీడనిస్తున్న ఈతచెట్ల తోపువైపు సాగింది మా దారి. కాని మేము అక్కడికి చేరేలోగా మా ఫోర్డు కారు ఒక్క క్షణం ఒరిగి పైకి ఎగిరిపడింది. ఆ సన్నటి దారి చెట్ల చుట్టూ, చెరువుల చుట్టూ, గుట్టల మీదుగా గుంటల్లోకి, లోతైన గాళ్లలోకి సాగింది. గుబురు పొదల మీద కారు లంగరు వేసినట్టయి
తరువాత ఒక గుట్టమీదికి డేకింది. మేము మెల్లగా, జాగ్రత్తగా ముందుకు సాగాం. ఇంతలో హఠాత్తుగా దారి అటకాయించిపోయింది. బండిదారి మధ్యలో మొక్కల గుబ్బురు ఒకటి ఉంది. అంచేత చుట్టూ తిరగడం అవసరమైంది. ఒక ఏటవాలు రాతి చట్టుమీంచి కిందకి ఎండిపోయిన ఒక చెరువులోకి దిగింది కారు. అక్కడ్నించి కారు బయటపడ్డానికి కొంత గీకడం, నరకడం, పారతో చెలగడం అవసరమయ్యాయి. దారి ఎక్కడికక్కడ ముందుకు పోవడానికి వీలు లేకుండా ఉంది. అయినా మా యాత్ర సాగవలసిందే. వందల కొద్ది పిల్లలు, తల్లిదండ్రులు తేరిపారి చూస్తుండగా ఉపకార బుద్ధిగల కుర్రవాళ్లు పారలు తెచ్చి అడ్డంకులు తొలగించేశారు. గణేశుడి ఆశీస్సుల మహిమ. కాసేపట్లో మేము 2 పాతగాళ్లగుండా మెల్లగా దారి చేసుకుంటూ పోతుంటే ఆడవాళ్లు గుడిసెల గుమ్మాల దగ్గర నించుని కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నారు. మగవాళ్లు మా పక్కగానూ వెనకగానూ వస్తుంటే పిల్లలు పెద్ద ఊరేగింపుగా వచ్చి చేరుతున్నారు. ఈ రోడ్లమీద సాగిన మొట్టమొదటి కారు బహుశా మాదే కావచ్చు. ఇక్కడ ఎద్దుబండ్ల సంఘం సర్వశక్తిమంతంగా ఉండి ఉండాలి. పురాతనమైన ఏకాంతాన్ని, పవిత్రతను చెడగొడుతూ సూటిగా కోటలాంటి తమ గూడెంలోకి చొచ్చుకువచ్చే కారును అమెరికా వాడొకడు నడుపుతూ ఉండగా సాగివస్తున్న మా బృందం ఎంతో సంచలనం కలిగించిందనడంలో సందేహం లేదు. ఒక సన్న సందు దగ్గర ఆగి 100 అడుగుల దూరంలో ఉన్న గిరిబాలగారి పూర్వీకుల ఇంటిని చూశాం. గతుకుల రోడ్డు మీద నానాపాట్లు పడుతూ చేసిన మా దూర ప్రయాణం ముగిసిన తరువాత ఒక విధమైన కార్యసాఫల్యానందం అనుభవించాం మేము. ఇటికలతోనూ సున్నంతోనూ కట్టిన ఒక పెద్ద 2 అంతస్తుల భవనం దగ్గరికి వెళ్ళాం. ఆ భవనం చుట్టూ ఉన్న గుడిసెల ముందు అది కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ఇల్లు ఇప్పుడు మరమ్మతుల్లో ఉంది. దాని చుట్టూ వెదుళ్లతో కట్టిన పరంజా ఉంది. ఆత్రంగా ఎదురుచూడ్డంతోనూ అణుచుకున్న ఆనందంతోనూ మేము భగవంతుడి క్షుదారహిత స్పర్శతో పునీతురాలైన వ్యక్తి ఇంటి ముందు నిలిచాం. తలుపులు తెరిచి ఉన్నాయి. పిన్నలు, పెద్దలు, బట్టలు కట్టుకోనివాళ్లు, కట్టుకున్నవాళ్లు అదే పనిగా మాకేసి కళ్లప్పగించి చూస్తున్నారు. కొద్దిపాటి కుతూహలమున్న ఆడవాళ్లు, మగవాళ్లు, మగపిల్లలు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకిస్తూ మా వెంట ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఒక పొట్టి మనిషి గుమ్మంలో కనిపించింది. ఆవిడే గిరిబాల. లేత బంగారు వన్నె పట్టుపంచె కట్టుకుని ఉన్నారావిడ. భారతీయులకు సహజమైన విధంగా సవినయంగానూ జంకుతూనూ ముందుకు వచ్చారు. స్వదేశీ వస్త్రం పైమడతలోంచి తొంగిచూశారు. ఆవిడ కళ్ళు తలమీది ముసుగు నీడల్లోంచి మంటలేని నిప్పుల్లా మెరిశాయి. దయామయమైన ఆవిడ ముఖం చూసి ఆకృష్టులమయ్యాం. లౌకికానుబంధంతో మలినం కాకుండా ఆత్మదర్శనము, అవగాహన ఉట్టిపడే ముఖమది. ఆవిడ వినయపూర్వకంగా దగ్గరికి వచ్చి మేము స్టిల్ కెమెరాతోనూ, మూవీ కెమెరాతోనూ కొన్ని ఫోటోలు తీసుకోవడానికి అంగీకరించారు. భంగిమల సర్దుబాటుకు, వెలుతురుపడే ఏర్పాటుకు సంబంధించిన మా ఫోటో టెక్నిక్లను ఆవిడ సిగ్గుపడుతూ ఓరిమితో సహించారు. చివరికి మేము 50 సంవత్సరాలకు పైగా అన్నపానాలు లేకుండా జీవించినట్టు తెలుస్తున్న ప్రపంచంలోని ఏకైక మహిళ ఫోటోలు అనేకం భవిష్యత్ తరాలు వారికోసం తీశాం. తెరిసా నాయ్మన్ అయితే 1923 నుంచే ఉపవాసం చేస్తోంది. వదులుగా జారుతున్న బట్ట పూర్తిగా కప్పుకొని గిరిబాలగారు మా ముందు నించుని ఉంటే ఆవిడ ముఖ కవళిక అత్యంత మాతృసహజంగా ఉంది. కళ్ళు వాల్చుకొని ఉన్న ముఖం, చేతులు, కురచపాదాలు తప్ప ఆవిడ శరీరం ఇంకేమీ కనిపించలేదు. అరుదైన ప్రశాంతి, అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చిన్నపిల్లకుండే మాదిరి వెడల్పాటి వణికే పెదవి, స్త్రీ సహజమైన ముక్కు, సన్నగా మెలమెల మెరిసే కళ్ళు, రవ్వంత చిరునవ్వు. గిరిబాలగారి గురించి శ్రీ రైట్కు కలిగిన అభిప్రాయమే నాకు కలిగింది. ఆవిడ వేసుకున్న లేతవన్నె ముసుగులాగే ఆధ్యాత్మికత ఆవిణ్ణి ఆవరించింది. ఒక గృహస్థురాలు సన్యాసికి ప్రణామం చేసే ఆచారం ప్రకారం ఆవిడ నాకు ప్రణామం చేశారు. ఆవిడలోని నిరాడంబరమైన ఆకర్షణ,
ప్రశాంతమైన చిరునవ్వు, మధురమైన గంభీరోపన్యాసం కన్నా కూడా మిన్నగా మాకు స్వాగతం చెప్పాయి. ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణం బడలిక అంతా మరిచిపోయాం. ఆ సాధ్వి వరండాలో బాసంపట్టు వేసుకుని కూర్చున్నారు. ఒంటిమీద వయోభారం కనిపిస్తున్నా బక్కచిక్కిపోలేదు. బూడిదవన్నెలో ఉన్న ఆవిడ చర్మం స్వచ్ఛంగా, ఆరోగ్యంగా ఉంది. అమ్మా, ఈ యాత్ర చెయ్యాలని నేను 25 పూర్వం నుంచి ఆత్రంగా అనుకుంటూ వచ్చాను. మీ పావన జీవనాన్ని గురించి స్థితిలాల్ నందిబాబుగారి దగ్గర విన్నాను అంటూ బెంగాలీలో చెప్పాను. అవును అంటూ తల ఊపారావిడ. ఆయన నవాబ్గంజ్లో మా పక్కింట్లో ఉండేవారు. మంచివారు. ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను. కాని ఎప్పుడో ఒకనాడు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎన్నడూ మరిచిపోలేదు. మీరిక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్న దివ్యలీలను, లోపలి దివ్యామృతాన్ని చాలా కాలంగా మరిచిపోయిన ప్రపంచానికి ఘనంగా వెల్లడి చెయ్యాలి. ఆ సాధ్వి ప్రశాంతమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వుతూ ఒక్క నిమిషం కళ్ళు పైకి ఎత్తారు. బాబాకే బాగా తెలుసు అంటూ వినమ్రంగా జవాబిచ్చారు. ఆవిడ అన్యథా భావించనందుకు నేను సంతోషించాను. యోగులు, యోగినులు ప్రచారానికి ఎలా స్పందిస్తారో ఎవరికీ ఎన్నడూ తెలియదు. గాఢమైన ఆత్మపరిశీలన నిశ్శబ్దంగా సాగించాలన్న కోరికతో వారు ప్రచారాన్ని నియమప్రకారం తిరస్కరిస్తారు. అన్వేషణ మనస్కుల ప్రయోజనం కోసం తమ జీవితాల్ని బహిరంగంగా ప్రదర్శించడానికి సరైన సమయం ఆసన్నమైనప్పుడు వాళ్లకొక అంతఃప్రేరణ కలుగుతుంది. అయితే అమ్మా, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు క్షమించండి. దయచేసి మీకు ఇష్టమైన వాటికే జవాబులివ్వండి. మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటాను నేను అంటూ కొనసాగించాను. ఆవిడ ప్రసన్నంగా చేతులు చాపారు. నాలాంటి సామాన్య వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మట్టుకు సంతోషంగా ఇస్తాను. ఆహా, మీరు సామాన్యులు కారు అని మనఃపూర్తిగా అభ్యంతరం చెప్పాను. మీరు మహితాత్మలు. నేనందరికీ వినమ్రదాసిని. ఆవిడ చిత్రంగా ఇంకా ఇలా అన్నారు. వంట చెయ్యడమన్నా, వడ్డన చెయ్యడమన్నా నాకు ఇష్టం. తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపమే అనుకున్నాను. అమ్మా, మీ నోటినుంచి వినాలని ఉంది. ఒక్క మాట చెప్పండి. మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా? అది నిజం. కొన్ని క్షణాలు ఆవిడ మౌనం వహించారు. ఆ సమయంలో ఆవిడ మనస్సులో ఏవో లెక్కలు వేసుకుంటూ సతమతమవుతున్నారన్న సంగతి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యానాన్ని బట్టి తెలిసింది. 12 ఏళ్ల 4 నెలల వయస్సు నుంచి ఇప్పటి 68 ఏళ్ల వరకు 56 ఏళ్ల పైచిలుకుగా నాకు అన్నపానాలు లేవు. తినాలని మీకెప్పుడూ అనిపించలేదా? అన్నం కోసం ఆర్తి కలిగితే తినవలసి ఉండేది. రోజుకు ముప్పొద్దులా తిండి చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్రపంచానికి చాలా బాగా తెలిసిన ఈ స్వతసిద్ధ సత్యాన్ని ఎంత హుందాగా, సరళంగా చెప్పింది ఈవిడ. కాని మీరు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో? నా కంఠస్వరంలో కొద్దిగా ఆక్షేపణ ధ్వనించింది. తప్పకుండా. చటుక్కున అర్థం చేసుకుంటూ చిరునవ్వు నవ్వారు ఆవిడ. గాలిలోంచి, సూర్యకాంతిలోంచి వచ్చే సూక్ష్మతర శక్తుల వల్ల, మజ్జాముఖం ద్వారా మీ శరీరాన్ని పునర్నవం చేసే విశ్వకాంతి వల్ల పుష్టి కలుగుతోంది మీకు. బాబాకు తెలుసు అంటూ మళ్లీ ఒప్పుకున్నారావిడ. ఆవిడ తీరు సౌమ్యంగా, సరళంగా ఉంది. అమ్మా, బాల్యజీవితం గురించి చెప్పండి. భారతదేశానికంతకు ఆ మాటకు వస్తే సముద్రాల అవతల ఉన్న మన సోదర సోదరీమణులకు కూడా గాఢమైన ఆసక్తి కలిగిస్తుంది. గిరిబాలగారు స్వాభావిక గాంభీర్యాన్ని పక్కకి పెట్టి
కులాసాగా సంభాషణ సాగించారు. అలాగే ఆవిడ స్వరం మెల్లగా, దృఢంగా ఉంది. నేను ఈ అడవి ప్రాంతంలో పుట్టాను. అలవికాని ఆకలి ఉండడం తప్ప నా బాల్యంలో చెప్పుకోవలసింది ఏదీ లేదు. 9 వయస్సప్పుడు నాకు పెళ్లి నిశ్చయమైంది. అమ్మాయ్, నీ వాపిరిగొట్టుతనాన్ని అదుపులో పెట్టుకోవే. అత్తవారింట్లో కొత్తవాళ్ల మధ్య ఉండే సమయం వచ్చినప్పుడు నువ్వు తిండి తినడం తప్ప మరేమీ చెయ్యకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటూ హెచ్చరిస్తూ ఉండేది తరచూ మా అమ్మ. ఆవిడ ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్గంజ్లో మా అత్తవారింటికి వెళ్లేసరికి నా వయస్సు 12 నా తిండిపోతు అలవాట్ల గురించి మా అత్తగారు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కూడా నన్ను అవమానిస్తూనే ఉండేవారు. అయితే ఆవిడ తిట్లు నాకు దీవెనలయ్యాయి. నాలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒక్కసారి మేలుకున్నాయి. ఒకనాడు పొద్దున ఆవిడ చేసిన హేళన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంది. నేను బతికున్నంతకాలం మళ్ళీ ఇక అన్నం ముట్టనని మీకు నిరూపిస్తాను అని చటుక్కున బదులిచ్చాను. మా అత్తగారు వెటకారంగా నవ్వారు. అలాగా అన్నారావిడ. మితిమించకుండా తిని బతకలేనిదానివి అసలే తినకుండా ఎలా బతుకుతావే? ఈ వ్యాఖ్యానం జవాబు చెప్పడానికి వీలైనది కాదు. అయినా నా హృదయంలో ఒక వజ్ర నిర్ణయం జరిగింది. ఒక ఏకాంత స్థలంలో కూర్చుని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాను. పరమేశ్వరా, తిండి వల్ల కాకుండా నీ వెలుగు వల్ల బతకడం ఎలాగో నాకు నేర్పే గురువునొకరిని నాకు ప్రసాదించు అంటూ ఎడతెరిపి లేకుండా మొరపెట్టుకున్నాను. ఒకానొక దివ్యానందం నన్ను ఆవేశించింది. ఆ ఆనందపారవశ్యంతో నేను లేచి నవాబ్గంజ్ గంగాఘట్టానికి బయలుదేరాను. దారిలో మా అత్తవారింటి పురోహితులు తారసపడ్డారు. మహాశయ, నేను తిండి తినకుండా బతకడం ఎలాగో చెప్పండి అని ఆయన్నే నమ్ముకుని అడిగాను. ఆయన జవాబు చెప్పకుండా నావేపు తేరిపారి చూశారు. చివరికి ఓదార్పు ధోరణిలో మాట్లాడారు. అమ్మాయ్, ఈరోజు సాయంత్రం గుడికిరా. నీకోసం ప్రత్యేకమైన వైదిక విధి ఒకటి జరుపుతాను. ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించింది. ముందుకు సాగి ఏటిరేవుకు వెళ్లాను. ప్రాతఃకాల సూర్యకిరణాలు నీళ్లలోకి దూసుకుపోతున్నాయి. ఏదో పవిత్ర దీక్ష తీసుకోడానికన్నట్టు గంగలో స్నానం చేసి పునీతురాల్ని అయ్యాను. చుట్టుకున్న తడిబట్టతో గంగ ఒడ్డునుంచి వస్తుంటే ఆ పట్టపగటి వెలుతురులో నా గురుదేవులు నాకు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు. చిట్టి తల్లీ అంటూ ఆప్యాయంగా పలకరించారు. నీ అత్యవసర ప్రార్థన మన్నించి నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువును నేను. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది. ఈనాటినుంచి నువ్వు సూక్ష్మకాంతి వల్ల జీవిస్తావు. నీ శరీరాణువులు అనంతవాహినితో పునర్నవం చెందుతుంటాయి. గిరిబాలగారు మౌనం వహించారు. నేను శ్రీ రైట్ పెన్సిలు పుస్తకమూ తీసుకుని అతనికి తెలియడానికి కొన్ని సంగతులు ఇంగ్లీషులోకి అనువాదం చేశాను. ఆ సాధ్వి కథ కొనసాగించారు. ఆవిడ మధుర స్వరం వినిపించి వినిపించనట్టుగా ఉంది. రేవు నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు ఇతరులెవరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికని మా చుట్టూ కాపుదలగా ఒక కాంతి పరివేశాన్ని కల్పించారు. మర్త్యుల మాదిరిగా స్థూలమైన ఆహారాల మీద ఆధారపడకుండా శరీరానికి స్వేచ్ఛ ప్రసాదించే ఒకానొక క్రియాపద్ధతి నాకు ఉపదేశించారు. ఆ ప్రక్రియలో ఒకానొక మంత్రము, సగటు మనిషి సాధన చేసేదానికన్నా కష్టతరమైన ఒక శ్వాస నియంత్రణాభ్యాసం ఉంటాయి. మరే మందు గారడీ ఇందులో లేవు. ఆ క్రియకు మించి మరేం లేదు. నాకు అనుకోకుండా పత్రికా రచనా విధానం అలవరిచిన అమెరికా పత్రికా రచయిత ధోరణిలో గిరిబాలగారిని అనేక విషయాల గురించి ప్రశ్నించాను. అవి పాశ్చాత్యులకు ఆసక్తి కలిగిస్తాయని నా అభిప్రాయం.
ఆవిడ కొద్ది కొద్దిగా ఇలా చెబుతూ వచ్చారు. నాకెన్నడూ పిల్లలు కలగలేదు. చాలా ఏళ్ల కిందట నేను వితంతువునయ్యాను. నాకు నిద్ర, మెలకువ రెండూ సమానమే కనుక చాలా తక్కువసేపు నిద్రపోతుంటాను. పగటిపూట నా ఇంటి పనులన్నీ చేసుకుని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువు తర్వాత ఋతువు మారుతూ వస్తున్నప్పుడు వాటి మార్పు నాకు కొద్దిగానే అనుభూతమవుతుంది. నేనెప్పుడూ జబ్బుపడలేదు. ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ప్రమాదవశాత్తు గాయపడ్డప్పుడు కొద్దిగా నొప్పి కలుగుతుంది. నాకు శారీరకమైన మలమూత్రాది విసర్జనలు లేవు. గుండె కొట్టుకోడాన్ని, ఊపిరి ఆడడాన్ని నేను అదుపులో ఉంచుకోగలను. అంతర్దర్శనాల్లో తరచుగా నేను నా గురుదేవుల్ని, ఇతర మహాత్ముల్ని చూస్తుంటాను. అమ్మా, మీరు తిండి లేకుండా జీవించే విధానాన్ని ఇతరులకెందుకు నేర్పకూడదు అని అడిగాను. ప్రపంచంలో తిండి లేక మాడే కోట్లాది ప్రజల మేలుకోసం నేను పెట్టుకున్న మహత్తరమైన ఆశలు ఇట్టే భగ్నమైపోయాయి. అంటూ తల తిప్పారావిడ. ఈ రహస్యం ఎవరికీ వెల్లడించకూడదని గట్టిగా ఆదేశించారు నా గురుదేవులు. భగవంతుడి లీలారూప జగన్నాటకంలో నేను జోక్యం చేసుకోవడం ఆయన అభిమతం కాదు. తిండి తినకుండా ఉండడం ఎలాగో నేను కనుక చాలామందికి నేర్పేసినట్టయితే రైతులు నాకేమీ ధన్యవాదాలు చెప్పరు. తీయతీయని పండ్లు నిరుపయోగంగా నేలమీద పడి ఉంటాయి. దైన్యం, ఆకలి, చావు అన్నవి జీవితానికి నిజమైన అర్థాన్ని అన్వేషించడానికి చివరికి మనను తరిమే కర్మ సంబంధమైన కొరడాలుగా కనిపిస్తాయి. అమ్మా, తిండి తినకుండా బతకడానికి మీరొక్కరే ఎంపిక కావడం వల్ల ప్రయోజనమేముంది అని మెల్లగా అడిగాను. మానవుడు ఆత్మ అని నిరూపించడానికి. ఆవిడ ముఖం జ్ఞానదీప్తితో వెలుగొందింది. అతడు దివ్యమైన ప్రగతి సాధించడం ద్వారా అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించడానికి. ఆ సాధ్వి గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్లారు. ఆవిడ దృష్టి అంతర్ముఖమైంది. ఆవిడ కళ్లలోతులు అభావసూచికాలయ్యాయి. శ్వాసలేని ఆనంద సమాధిస్థితికి నాందిగా ఆవిడ ఒక రకమైన నిట్టూర్పు విడిచారు. కొంతసేపు ఆవిడ ఆంతరిక ఆనంద స్వర్గంలోని నిరాక్షేపణీయమైన రాజ్యానికి పరుగుతీశారు. చీకటి ముసిరింది. నిశ్శబ్దంగా నీడల్లో కూర్చున్న అనేకమంది గ్రామీణుల తలల మీదుగా ఒక కెరసనాయిలు దీపం కాంతి మినుకుమినుకుమంటోంది. రయ్యిన దూసుకువచ్చే మిణుగురు పురుగులు, దూరాన గుడిసెల్లో ఉన్న చమురు లాంతర్లు, మృదువైన నల్లటి ముఖమల్ చీకటిపైన చిత్రమైన కాంతి డిజైన్లు అల్లుతున్నాయి. ఇక బాధాకరమైన వీడుకోలు సమయం. మందకొడిగా విసిగెత్తించేలా సాగే ప్రయాణం ముందుంది మాకు. గిరిబాలగారు, మీ జ్ఞాపకార్థం నాకు ఏదైనా ఇయ్యండి. మీ చీరల్లోది ఒక చిన్న పేలిక అని అడిగాను. ఆ సాధ్వి కళ్ళు విప్పుతూ ఉండగా వెంటనే ఆవిడ ఒక బనారసు పట్టుబట్ట ముక్క ఒకటి తీసుకువచ్చి ఇచ్చి సాష్టాంగ ప్రణామం చేశారు. అమ్మా అంటూ గౌరవపురస్సరంగా అన్నాను. మీ బదులు నన్నే మీ పవిత్ర పాదాల్ని ముట్టుకోనియ్యండి.